టీమిండియా హెడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన రాహుల్ ద్రవిడ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. మెగావేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. యువ క్రికెటర్ల ఎంపిక, తుది జట్టు కూర్పు జట్టును బలోపేతం చేయడంతో ద్రవిడ్కు అపారమైన అనుభవం ఉంది. సీనియర్ జట్టుతో పాటు అండర్-19 టీమిండియాకు ద్రవిడ్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో మెగావేలానికి ముందే ద్రవిడ్ను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని కొన్ని జట్లు భావిస్తున్నాయి. మెగావేలం జరగనుండటంతో ప్రతి జట్టు 4 ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లను వదులుకోవాల్సి ఉంటుంది. తిరిగి వేలంలో జట్టును నిర్మించుకోవాలి. ఇది ఎంతో కీలకమైన ప్రక్రియ. మెగావేలం తర్వాత కొన్ని జట్లు బలంగా, మరికొన్ని బలహీనంగా మారే దశ. దీంతో కోచ్గా లేదా మెంటర్గా ద్రవిడ్ను ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తున్నాయి. కోచ్ వెటోరీ, కెప్టెన్ కమిన్స్ కాంబినేషన్లో SRH 2024 సీజన్లో అదరగొట్టింది. రన్నరప్గా నిలిచింది. కానీ మెగావేలం తర్వాత హైదరాబాదు జట్టు అదే రీతిలో బలంగా ఉండాలంటే గొప్పగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆటగాళ్ల బలాబలాల గురించి దేశంలోని స్టేడియాలపై అనుభవం ఉన్న ద్రవిడ్ వంటి వ్యక్తితో వ్యూహాలు రచిస్తూ ప్లేయర్లను ఎంపిక చేస్తే జట్టుకు తిరుగుండదు. అందుకే మెంటర్గా అయిన మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలోకి వాళ్లను ఆహ్వానించాలని ట్రై చేస్తుంది కావ్య పాప.